చిదంబరంలో దేవుడు కనబడడు. అయినా అక్కడ దేవుడు ఉన్నాడని కోట్ల మంది నమ్ముతారు. ఎందుకు? నమస్కారం అండి. గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైకు, సబ్స్క్రైబు, షేరు, కామెంటు చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు, కామెంటు, సబ్స్క్రైబు నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. చిదంబర రహస్యం. చిదంబరం మనకు కనిపించే రాయి, గోడ, శిల్పం కాదు. అది బ్రహ్మాండం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక గ్రంథం. వేల ఏళ్ల క్రితం ఋషులు ఇది కేవలం దేవాలయం కాకుండా ఒక విశ్వశాస్త్ర కేంద్రం అని చెప్పారు. చిదంబరం గర్భగుడిలో ఒక అద్భుతం ఉంది. భక్తుడు తెర తీసి చూసినప్పుడు ఆ కళ్ళకు ఏమీ కనిపించదు. కానీ ఆ ఏమీ లేదు అనిపించే చోటే అసలు శక్తి దాగి ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో ఉండరు, ఆకాశతత్వంగా ఉంటారు. పంచభూతాలలో మనకు భూమి కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, గాలి కూడా తెలుసుకోగలం. కానీ ఆకాశం రూపం లేదు, రంగు లేదు. కానీ ఆకాశం లేకపోతే ఈ 4 భూతాలకి స్థానం లేదు. అది శూన్యం కాదు, అది అంతర్యామి శక్తి. ఈ శూన్యం చిదంబరంలో ప్రాణం పోసుకుని నిలబడింది. అందుకే అక్కడ విగ్రహం కాదు, ఆకాశతత్వం ఉంటుంది. భక్తుడు చూసినా ఏమీ కనబడదు. కానీ చూడకుండా మనసుతో చూస్తే అంతా కనిపిస్తుంది. అదే చిదంబర రహస్యం. చిదంబరం నిర్మాణం కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. మనిషి శరీరాన్ని పోలి ఉంటుంది. మన తలలో ఉన్న చిన్న డివైన్ స్పేస్ అనగా మన తలలో ఉన్న 3వ నేత్రం లేదా ధ్యాన స్థలం, మనస్సులోని చిదాకాశం. దాన్ని బయట రూపంలో చూపించేదే ఈ దేవాలయం. ఇది శిల్పం కాదు, మనిషి అంతర్యామి ప్రతిబింబం. దేవాలయం మధ్యలో నటరాజస్వామి ఉంటారు. ఆయన నృత్యం చేస్తాడు. అది నృత్యం కాదు, అది కదలిక. ఈ విశ్వం నడిచే రిథం. ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి గాలి, ప్రతి శ్వాస. అదే కాస్మిక్ డాన్స్ అనగా బ్రహ్మాండం ఎలా తిరుగుతుందో తెలిపేదే ఈ నాట్య రిథం. సృష్టి, స్థితి, లయ. ఒక్క క్షణం ఆగితే ప్రపంచం ఆగిపోతుందని కూడా పురాతన గ్రంథాలు చెబుతాయి. ఇంకా లోతుగా చూస్తే చిదంబరం ఒక ఉపదేశం. దేవుడు బయటకు కనబడుడు, కానీ లోపల నుండి చూస్తే కనిపిస్తాడు. అందుకే అక్కడ తెర ఉంటుంది. దేవుణ్ణి మూసిపెట్టడానికి కాదు, భక్తుడికి సందేశం ఇవ్వడానికి. నీ మనస్సులో తెర లాగి ఉంచావు, దానిని తొలగించు అని. చిదంబర రహస్యం శిల్పాల్లో కాదు, గోడల్లో కాదు, పూజలో కాదు. అది మనం అర్థం చేసుకునే తత్వంలో ఉంటుంది. ఒకరోజు నువ్వు నీలోకి ప్రశాంతంగా చూసినా, నీ మనసులో తెర తొలగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అప్పుడు మాత్రమే చిదంబర రహస్యం నిజంగా తెలుసుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.